day after we head home. So morning లేచి పెద్ద టైం కాలేదు, జస్ట్ 10 కాలేజ్లో లేచి అలవాటు అయిపోయింది. సో ఇంట్లో మనం బ్రేక్ఫాస్ట్ అయితే తినాలి. సో ఇంకా బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేసుకోవాలి, కొంచెం హెల్తీ ఉండాలన్న. సో నేనైతే జిమ్ పర్సన్. ఈరోజు సండే కాబట్టి మీ అందరికి తెలిసి ఉంటుంది, టెస్ట్ డే అంటే రండి మనం బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేద్దాం. అండ్ బ్రేక్ఫాస్ట్ చేయాల్సినవన్నీ ప్రిపేర్ చేసుకున్నాం. సో మనకు కావాల్సిన స్టవ్, 2 గ్లాసులు, అండ్ చప్పలు ఓట్స్, నేనైతే వాడేది చప్పలు ఓట్స్. నెక్స్ట్ ఈ జార్ని తీసుకోవాలి, ఓట్స్. ఓట్స్ అయితే తీసుకున్నాం. సో మనం ఫస్ట్ ఇందులో ఈ ప్రోడక్ట్ అలా వేయాలి. అలా వేసి కాసేపు మరిగించాలి. ఇంట్లో ప్రయోగాలు వద్దంటే చేశాను, పెద్ద పని అయిందన్న. ఇప్పుడు ఏటైందంటే మీకే చూపిస్తాను చూడండి. సో మనం తీసుకున్న నోట్స్ అయితే కింద పడిపోయాయి. ఇది కానీ మా అమ్మ చూసిందా ఇక నాకు చెక్కేస్తుంది అనమాట. సో ఇది వెంటనే క్లీన్ చేసి మళ్ళీ కొత్త ఓట్స్ అయితే తీసుకుని ప్రిపేర్ చేయాలి. పాలను అయితే 2 minutes అలా మరగబెట్టాను. మరగబెట్టి ఈ కప్ ఆఫ్ ఓట్స్ అందులో వేసి ఒక 2 minutes స్పూన్ వేసి అలా కలిపితే అయిపోద్ది. సో ఓట్స్ ప్రిపరేషన్ చాలా ఈజీ అన్న, దానివల్ల బెనిఫిట్స్ కూడా చాలా ఉన్నాయి. చాలా వరకు మార్నింగ్ ఓట్స్ తినడానికి చాలామంది ఇష్టపడరు, జిమ్కి వెళ్తే తినాలి అనే చిన్న డైలమాలో ఉంటారు. సో అలా కాదన్నా ఎవరైనా తినచ్చు. ఓట్స్ అనేవి బెస్ట్, హెల్త్కి చాలా మంచిది. సో జిమ్కి వెళ్ళే వాళ్ళు, జిమ్కి వెళ్ళకుండా ఉండే వాళ్ళు కూడా ఓట్స్ని ప్రిపేర్ చేయండి. మన ఓట్స్ ప్రిపరేషన్ అయితే అయిపోయింది. సో మీరు ఇంకా దీనికి ఇంకా టేస్ట్ కావాలంటే బనానా స్లైసెస్ కానీ వేసుకోండి, కొంచెం టేస్ట్ బాగుంటుంది. అంతే, ఇంకేం లేదు దాని గురించి. ఇది సో ఎవరైతే టేస్ట్ బాగాలేదు అన్నారో వాళ్ళ కోసమే ఈ బనానా స్లైసెస్ కట్ట ఇలా చేసి కొంచెం మిల్క్ వేసుకోండి. మిల్క్ వేసుకుంటే కొంచెం టేస్ట్ బాగుంటుంది, జ్యూసీ టైప్లో వచ్చి ఈజీ అయిపోద్ది. సో ఈరోజు అయితే మన బ్రేక్ఫాస్ట్ ఇది. మన బ్రేక్ఫాస్ట్ అయిపోయిన తర్వాత ఇంకొక పని అయితే ఒకటి ఉంది. సో ఇంకో పని ఏంటంటే మీకు అది ఇంకోటి తినాలి. సో నైట్ నానేసాను, ఇప్పుడు అది తినాలి. అది అంటే స్ప్రౌట్స్. ఒకవేళ జిమ్కి వెళ్ళేవారైతే దీని గురించి బాగా తెలుసు అన్న, ఇవి అంత కీ రోల్ ప్లే చేస్తే మనకే చెప్తాయి. సో ఈ స్ప్రౌట్స్ అనేవి మిస్ చేయకండి. యాక్చువల్గా ఇది మార్నింగ్ తినాలి. సో మార్నింగ్ మార్నింగ్ వేసాను కదా, తర్వాత తింటాను. టైం అయితే 12:45 అవుతుంది. సో మనం మధ్యాహ్నం లంచ్ ప్రిపేర్ చేసుకోవాలి. సో మళ్ళీ కిచెన్లోకి వచ్చి మళ్ళీ మనకి స్టవ్తో అయితే పని అయితే పడింది. ఈసారి అయితే మనకి ఏం వండుకోబోతుంది, చికెన్ రోస్ట్ చేస్తాను. సో చికెన్ ఎలా రోస్ట్ చేయాలో చెప్తాను. చికెన్ బాగా క్లీన్ చేసుకోవాలి. సో దీనిలో ఉన్న బ్లడ్ మొత్తం పోవాలి. సో దీన్ని బాగా క్లీన్ చేసుకుంటే ముక్కలు బాగా ఉడుకుతాయి. చూడాలన్నా నాకు తెలియదు, యూట్యూబ్లో చూసి చేస్తున్నాను. రోస్ట్ చేయడం పెద్ద పని ఏం కాదు, మీకు తెలుసు. అన్నిటికన్నా ముందు ఇంగ్రీడియంట్స్ అవి కీ రోల్ ప్లే చేస్తాయి. సో ఇంగ్రీడియంట్స్ తెచ్చుకోవాలి. మనకు కావాల్సింది ఉప్పు అండ్ సారీ కారం అండ్ పెరుగు అండ్
టర్మరిక్ టర్మరిక్ ఎక్కడ ఉందో తెలియట్లేదన్నా. ఉందండి. ఓకే, టర్మరిక్ ఇంగ్లీష్లో చెప్తాను, చూస్తుంటారు. మర్చిపోయిన ఏదో వాయిస్. ఇప్పుడు అన్ని పీసెస్ మీద కొంచెం పసుపు అయితే ఇలా చల్లుకోండి. సో పసుపు అయితే ఇలా చల్లుకున్న తర్వాత కొంచెం కారం, కొంచెం కారం కూడా మీకు తగ్గట్టు వేసుకోండి. సో ఇలా చల్లుకున్న తర్వాత, నాకు తెలియదు, నేను పెద్ద ఎక్స్పర్ట్ని కాదు, ఏదో చేస్తానంటే. అండ్ నెక్స్ట్ కొంచెం ఉప్పు సరిపడంత. అండ్ లాస్ట్లో మన పెరుగు, విశాఖ డైరీ వారి పెరుగు. పెరిగేసి బాగా మిక్స్ చేసుకున్నాను. సో ఇంటికి ఎలా వస్తుంది. ప్రతి ముక్కకి బాగా పట్టాలి ఉప్పు కారం, అప్పుడు బాగుంటుంది. బాబు ఏంటి ఎలా ఉంది, కొంచెం కారం సరిపోలేదేమో, కొంచెం కారం వేసుకోవచ్చు. ముక్కలు అయితే బాగా రెడీ చేసాం. పెద్ద ప్రాబ్లం ఏంటంటే ఇప్పుడు ప్యాన్ ఎక్కడ ఉందో తెలియట్లేదు. ఈ సామాన్లో ప్యాన్ ఎక్కడ ఉందో తెలియట్లేదు. ప్రస్తుతానికి మనకైతే ఇదేదో ప్యాన్ కనబడింది. సో ఈరోజు మన ప్రయోగం ఈ ప్యాన్ మీద చేస్తాం, చూద్దాం. ఈ ఆయిల్లో మన ముక్కలు తీసుకొచ్చి ఇలా పెడతాము. మన ముక్కలు తీసుకొచ్చి పెడతాము. ప్రస్తుతానికి 3 ముక్కలతో ట్రై చేసి మిగతా ముక్కలు చూసి ఇవి ఎలా ఉందో చెప్తాను.